గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు ధూళ్లిపాల నరేంద్ర కుమార్ ఆధ్వర్యంలో రెండో రోజు మైనింగ్ మాఫియాపై పోరాటం ప్రారంభమైంది. ఈ సందర్భంగా స్థానిక ఎస్సీ రైతులు కలిసి వారికి బతుకు తెరువు కోసం కేటాయించిన డీకే పట్టాలిచ్చిన భూములను స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ఎంఆర్ఓతో కుమ్మక్కై వేరే వారితో కలిసి దౌర్జన్యంగా మా పొలాల్లో మైనింగ్ చేసి మాపై దాడి చేశారని మాజీ శాసనసభ్యులు నరేంద్ర కుమార్కి మరియు కొండేపి శాసనసభ్యులు స్వామికి వినతి పత్రాన్ని ఇచ్చారు. ఎంత దుర్మార్గం చూడండి. డీకే పట్టాల్లో అసలు ఈ భూముల్లోకి ఎవడూ రాకూడదు. ఈ భూముల్లో మైనింగ్ పట్టాలు మైనింగ్ పర్మిషన్ ఇచ్చేసేసి ఈ రకమైనటువంటి వాళ్ళ చేత అక్రమంగా తవ్విస్తూ ఉన్నారు. వాళ్ళు వచ్చేసి వాళ్ళ మీద దౌర్జన్యం చేసి తవ్వుతూ ఉన్నారు. ఎంఆర్ఓ గారు కూడా ఇందులో పాత్రదారుడు. ఇక్కడికి వచ్చేసి ఈ భూములు వెళ్ళదు కాదని చెప్పి వెళ్ళిపోతున్నాడు. ఒక్క 2-3 నిమిషాలు ఉంటాడు. వాళ్ళు వెళ్ళిపోగానే తవ్వకందారులు వచ్చేసి తవ్వుతూ ఉన్నారు. భయంకరంగా ఈ 60 ఎకరాలను తవ్వేసి మాకు ఇక్కడ ఉన్నటువంటి 60 కుటుంబాలకి జీవనం లేకుండా చేశారు. ఈ భూముల్లో మాకు న్యాయం చేయమని చెప్పేసి మేము అప్పుడు జిల్లా కలెక్టర్ గారికి మేము వినతి పత్రం ఇస్తే జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తే జిల్లా కలెక్టర్ గారు దీని మీద సర్వే జరిపి మాకు అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళకి ఈ అన్ని భూములని ఖాళీ భూములని ఇవ్వాలని చెప్పేసి ఆలోచిస్తే అది కూడా ఎంఆర్ఓ గారు తొక్కిపెట్టేసేస్తే మేము ఎస్సీ కమిషన్ దగ్గరికి వెళ్తే ఎస్సీ కమిషన్ వీళ్ళందరి మీద క్రిమినల్ చర్యలు తీసుకోమని చెప్పేసి ఇదిగో ఆర్డర్ వేసారు. ఆర్డర్ వేస్తే వాళ్ళ మీద ఏ చర్య తీసుకోవట్లేదు, బుట్ట దాఖలు చేస్తున్నారు ప్రతిది కూడా. కాబట్టి మాకు న్యాయం చేయాలి. నిదానంగా చెప్పు, నువ్వు తొందర వద్దు. వేము వేసి ఇక్కడ ఉన్న భూమి ఆయన భూమి భయంకరంగా తవ్వేశారు. ఆ భూమిని తవ్వుతుంటే ఆయన వచ్చి అడ్డుకుంటే ఆయన కూడా తరివేశారు. ఆయన దీని మీద దిగులేసుకొని చచ్చిపోయాడు. మొన్న మనుషులు చచ్చిపోతున్నా కానీ ఆగటం లేదు. ఇది వేము వేసుకు సంబంధించిన పట్టా భూమిని పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇస్తే దీని మీద చర్య లేదు. మాకు ఎక్కడ న్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి మాకు అధికారులు కానీ వచ్చిన మన ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు, తర్వాత మన చీఫ్ విప్ తెలుగుదేశం పార్టీ కొండపై ఎమ్మెల్యే స్వామి గారు మరి వీళ్ళందరూ కూడా మమ్మల్ని మా పేదరికాన్ని గుర్తించి మాకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాము. నేను మరీ ముఖ్యంగా ఇప్పుడు డిమాండ్ చేసేది ఏంటంటే ఇక్కడ పోలీస్ వికెట్ పెట్టాలా. ఎవడు బయట అవుట్ వచ్చినా కానీ వెంటనే తీసుకెళ్ళి లోపల వేసేయాలా. ఎస్సీ కమిషన్ ఆర్డర్ వేసింది, దీన్ని చర్య తీసుకోమని చెప్పేసి బుట్ట దాఖలు చేశారు. ఎస్సీ కమిషన్ చైర్మన్ ఇచ్చినట్టు ఆర్డర్లు కూడా వాళ్ళు ఓవర్లుక్ చేసేసేసి దాన్ని దాచిపెట్టేసి చర్య తీసుకోవటం లేదు. మాకు ఇప్పటికైనా సరే మాకు న్యాయం చేయాలి సార్. మీరు తప్ప మాకు న్యాయం చేసేవాళ్ళు ఎవరు లేదు. మాకు చాలా కన్నీటి వ్యవధిగా ఉంది. 7 సంవత్సరాలు తిరిగాం సార్. 7 సంవత్సరాలు పట్టాలు ఇచ్చాం. ఇదిగోండి ఇతను భూమి తవ్వుతా ఉందంటే నన్ను కొట్టను కూడా కొట్టారండి. అతను భూమి తవ్వుతా ఉందంటే కలెక్టర్